మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సాయి సంతోషిని జ్యువెలరీ షాప్ లో రాత్రి 12 గంటల 1 నిమిషానికి చోరీ జరిగింది. అయితే దుండగులు ఆ సమయంలోనే షాప్ లోకి ప్రవేశించి సీసీ కెమెరాకు మగ్గుగా ఏర్పాటు చేసి ఎటువంటి దృశ్యాలు రికార్డు కాకుండా చేశారు. కానీ షాపు యజమాని మాత్రం పక్క షాపు వాళ్ళు ఈ రోజు ఉదయం వాళ్ళకు కాల్ చేస్తేనే కనుక వాళ్ళకు చెప్పారు. వీళ్ళు ఉదయం పక్కనే ఉన్న మనం ఒక బట్టల షాప్ లో ఉన్నాం. ఇక్కడ షాప్ లో యజమాని మార్నింగ్ షాప్ తీసిన తర్వాత వెనకాలకు వెళ్ళాడు. వెనకాలకు వెళ్ళిన తర్వాత బాత్రూమ్ కు ఓలు అని గమనించి వెంటనే సమాచారం ఇచ్చారు. ఆ వరుసగా బాత్రూమ్ లోకి వెళ్ళి ఎన్ని గంటలకు వీళ్ళు మొదటగా దృశ్యాలను చూశారు, అసలు ఏముంది వాళ్ళ పరిస్థితి, ఎప్పుడు ఎన్ని గంటలకు జరిగింది, ఎన్ని గంటలకు చూశారు? మార్నింగ్ యాక్చువల్లీ షాప్ పక్కన అయినా వెనకాల బేడం పెట్టింది ఎంతబ్బా అని చెప్పి చెక్ చేసాను. అయితే తను టెన్షన్ పడి నాకు కాల్ చేసిండు. మార్నింగ్ వెనకాల బేడం పెట్టింది ఏంది, అన్ఎక్స్పెక్టెడ్ గా ఏంది ఇది అని చెప్పి చూసినాం. నేను షాప్ అసలు యాక్చువల్ గా 10:30 తీస్తా. అరే ఏమైంది వెనకాల బేడం పెట్టుండేది ఏందని చెప్పి నేను వచ్చి చూసేసరికి నా షాప్ వెనకాల కూడా బేడం పెట్టింది. యాక్చువల్ గా మళ్ళీ ఏంది అసలు ఎవరు పెట్టి వెనకాల ఏందని చెప్పి చూస్తే ఈయన హోల్లో నుంచి ఏమర్థం అవుతుందంటే మొత్తం చిందర మందర కింద పడి ఉంది. మొత్తం వెనకాల మొత్తం పడి ఉండేసరికి వెనకాల నుంచి వెళ్ళినాం. మాకు వెనకాల నుంచి వే ఉంది కాబట్టి వెనకాల నుంచి వెళ్ళినాం. వెనకాల నుంచి వెళ్ళేసరికి డోర్ ఓపెన్ ఉంది. అసలు యాక్చువల్ ఆ డోర్ అసలు ఎవరు యాక్చువల్ ఓపెన్ చేయరు. ఆ వాష్రూమ్ ది ఆ డోర్ ఓపెన్ ఉండేసరికి హోల్ ఓపిస్తుంది పెద్ద. ఇదేంది హోల్ ఓపిస్తుంది, ఇంత పెద్ద హోల్ అసలు ఎవరు ఉండరు కదా అని చెప్పి యాక్చువల్ చూసేసరికి ఏముంది హోల్ లెక్క ఉంది. లోపల చింద్రమందర పడి ఉన్నట్టు ఉంది. బయట నుంచి దూరం నుంచి ఓపిస్తుంది. సరేలే అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి అంకుల్ ఫోన్ చేశాను. అంకుల్ ఇట్లా ఉంది, మరి వెనకాల మొత్తం చింద్రమందర పడి ఉంది, ఐ థింక్ షాప్ లోకి ఎవరు వచ్చారనుకుంటా అని చెప్పి చెప్తే వస్తున్నామ్మా అని చెప్పి వచ్చినాం. అంకుల్ మార్నింగ్ రాగానే వెనకాల నుంచి తిరిగి చూసి ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళిండు. ఆ హోల్ నుంచి చూసి ఆయన రాగానే ఆయన రియాక్షన్ ఎలా ఉంది? ఫస్ట్ ఆయన రాగానే అసలు ఆయన టెన్షన్ పడి ఆయనకి ఏమన్నా అవుతుంది అని చెప్పి చెప్పడం కూడా కూల్ గానే చెప్పిన. సడన్లీ చూడగానే ఆయన కూడా కింద పడిపోయిండు. యాక్చువల్ చెప్పాలంటే ఏడ్చుకుంటా కింద పడిపోయి అయిపోయింది. ఆయన కొంచెం వాటర్ ఇచ్చి కూల్ చేపించి చెప్పేసరికి వాళ్ళ బావగారు వాళ్ళ కొడుకు వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ వచ్చి కొంచెం రికవర్ చేయించుకొని తీసుకొని వెళ్ళి ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి అని చెప్తే పోలీసులకు చెప్పగానే ఇన్ఫార్మ్ చేయగానే విత్ ఇన్ ఒక 5 minutes లో పోలీసులు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. బంగారు ఆభరణాలు బయట పడి చూసారా? అయ్యా అవన్నీ అయితే ఏం లేవు. బంగారు ఆభరణాలు కింద పడి అయితే వేయలేవు. అంకుల్ రావడం కూడా టెన్షన్ వచ్చింది. యాక్చువల్ గా అంత పెద్ద చోరీ జరిగిందంటే ఎవరు తట్టుకోలేరు అసలు యాక్చువల్ గా. బట్ ఆయన కొంచెం ఆయన వాటర్ తాపించి కొంచెం సేవ్ చేయడమే బెటర్ అనిపించింది. అందుకోసం నిమ్మలంగా అసలు ఈ సూర్యాపేటలో డోర్లు వేస్తారని చెప్పి రోజు రెగ్యులర్ గా వేయరా వెనకాల నుంచి డోర్? ఎవరు యాక్చువల్ గా మేము లోపల నుంచి పెట్టుకుంటాం. వాళ్ళు ఈసారి ఏంటంటే బయట నుంచి పెట్టున్నాయి. 3 షాపులు బయట నుంచి పెట్టున్నాయి. అంటే ఎవరైనా ఓపెన్ చేసి ఏమైనా చేస్తారని చెప్పో మరి దేని గురించో తెలియదు. బట్ అది వెనకాల నుంచి పెట్టుండేసరికి మాకు కూడా ఏమర్థం కాలేదు బయట నుంచి ఎవరు పెట్టుంటారని చెప్పి. ఆ చిందరమందర పడి ఉండేసరికి భయం వేసింది. అసలు యాక్చువల్గా నార్మల్ ఎవరో కొంచెం తాగిన వాళ్ళు వస్తారు కదా, దీనికి సర్చింగ్ కోసం దానికి అనుకున్నాం. కానీ మరి ఇంత పెద్ద జరుగుతుందని చెప్పి ఏనాడు అనుకోలేదు. ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఏనాడు ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేము షాప్ పెట్టి 18 years నుంచి చూస్తున్నాం. మా డాడీ ఉన్నాక ఇప్పటివరకు ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు జరగలేదు. ఫస్ట్ టైం అది జరగడం కూడా. మీకేమనిపించింది? అసలు చాలా బాధగా ఉంది. అసలు అంత అమౌంట్ అసలు అంత పెట్టుబడి అంత కష్టపడి సంపాదించుకున్న సంపాదన అనేది ఇట్లా జరిగిందంటే అది నార్మల్ విషయం కాదు. అది ఎవరికైనా సరే బాధ. కరెక్ట్. ఎన్ని గంటలకు? 8:30కి చెప్పారా? 8:30కి చెప్పడం జరిగింది. 8:30కి చూసి కాల్ చేసి చెప్పడం జరిగింది. ఇట్లా అయింది. విత్ ఇన్ సెకండ్ లో అందరూ ఆయన నెంబర్. ప్రస్తుతం మీ పేరు ఏం పేరు? నా పేరు సోహెల్ ఖాన్. ప్రస్తుతం ఈ సోహెల్ ఖాన్ చెప్తేనే యజమానికి చోరీ జరిగిన విషయం తెలిసింది. అయితే చోరీ జరిగిన విషయాన్ని 8:30 ప్రాంతంలో ఈ సోహెల్ ఖాన్ యజమానికి జ్యువెలరీ షాప్ యజమానికి చెప్పడం, ఆ వెంటనే ఆయన టెన్షన్ పడుకుంటూ వచ్చి ఒకేసారిగా చోరీ జరిగిన విషయాన్ని చూసి ఒకేసారిగా భయపడి సొమ్మసిల్లి పడిపోయారు. తానే వాటర్ ఇచ్చి తిరిగి లేపానని కూడా సోహెల్ ఖాన్ చెప్తూ ఉన్న పరిస్థితి కనపడతా ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇటువంటి ఘటన ఎప్పుడూ చోటు చేసుకోలేదు. సో దాదాపు 15-20 సంవత్సరాలుగా ఇక్కడ మేము వ్యాపారాలు నిర్వహిస్తున్నాం, కానీ ఇటువంటి ఘటన జరగడం మమ్మల్ని అందరినీ కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తుందని కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది.